వెల్కమ్ టు మై సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈ రోజు వీడియోలో ప్యూర్ సిల్క్ సారీస్, ప్యూర్ సిల్క్స్లో మనకి బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి, బాతిక్స్ ఉన్నాయి, హ్యాండ్ పెయింట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని షిబోరి కూడా ఉన్నాయి. రెండు సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను కట్టుకున్న సారీ లైట్ చాక్లెట్ కలర్, ఇంగ్లీష్ కలర్ టోన్, కానీ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ప్యూర్ సిల్క్స్ అంటేనే అసలు ఆ ఫ్యాబ్రిక్ ఫీలే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎంత లైట్ వెయిట్ ఉంటుందో, మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఉండదు. మనకి ఫాలింగ్ కావాలి అనుకుంటే స్టార్చ్ పెట్టుకోకుండా ఉంటే ఇలా లైట్ ఫాల్ ఉంటుంది. మీకు స్టిఫ్గా కావాలనుకుంటే లైట్గా స్టార్చ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ వాష్ అన్నీ కూడా డ్రై వాషే. ఇది వచ్చేసరికి డిజైన్ మిడిల్ అంతా మనకి ఇలా ప్లెయిన్ వచ్చి 2 సైడ్స్ కూడా సేమ్ లెంత్లో ఇలా లైట్ క్రీమ్ మీద మ్యాంగో డిజైన్, ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ లాగా టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇక మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది. ప్యూర్ సిల్క్స్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది కదా. మనకి ఇది వీవింగ్ టెక్స్చర్ వచ్చేసరికి ఇంచుమించు మనకి డ్రెస్సెస్ లాగా ఉంటుంది. అంత మనకి బేసిక్ హ్యాండ్లూమ్ వచ్చి దానిపైన మనకి ఇదంతా బ్లాక్ ప్రింట్ కలర్ డై అనేది తర్వాతే చేస్తారు. వీవ్ అయిపోయిన తర్వాత చేస్తారు. ఈ తర్వాత ఈ ప్రింటింగ్ జరుగుతుంది. వీవింగ్ తెలుస్తుంది కదా, ఇక్కడ ప్లెయిన్లో అయితే బాగా తెలుస్తుంది. ఒక పోగు లావు సన్ను అలా లైన్స్, అంటే ఇది డై చేసేటప్పుడు కలర్ని థిక్గా ఉన్న చోట కొంచెం డార్క్గా అలా లైన్స్ లాగా అనిపిస్తాయి. ఇవేమి మిస్ప్రింట్స్ డ్యామేజెస్ కావు. ఫ్యాబ్రిక్ టెక్స్చరే ఇలా ఉంటుంది. ఇంత లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి దీనికి జరీ బార్డర్స్ అవి ఏమీ ఉండవు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. ప్యూర్ సిల్క్స్ కంఫర్ట్స్కి అలవాటు పడినట్లయితే ఇంకా రెగ్యులర్గా ఇవే కట్టేవాళ్ళు కూడా ఉంటారు. మాకు ఆఫ్లైన్ కూడా చాలా మంచి సేల్ ఉంటుంది. బ్యూటిఫుల్, చాలా రోజులైంది డిజైన్ వచ్చి. చక్కగా ఉంది కదా. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. సేమ్ నేను కట్టుకున్న స్టైలే. దీనికి పళ్ళు వచ్చేసరికి అంటే ఇదే కలర్లో కొంచెం లైట్ డార్క్ కాంబినేషన్లో మళ్ళీ బోర్డర్ డిఫరెన్స్లో కూడా ఉంది. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా పళ్ళు మనకి ఒక చిన్న బర్డ్ షేప్ లాగా బ్లాక్ మీద డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ ఇచ్చారు. సెల్ఫ్ కలర్ ప్లెయిన్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మీరు ఇది బ్లౌజ్ ఉంచేసుకొని బ్లాక్కి వెళ్ళినా బాగుంటుంది, లేదు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ డీసెంట్ కలర్. హడావిడి లేకుండా కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4300. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అసలు మన సూపర్ హిట్ డిజైన్, ఓల్డ్ స్టైల్ డిజైన్, కాశ్మీరీ సిల్క్ డిజైన్. మన ఆల్రెడీ కూడా చేశాను కదా, రెడ్ కూడా చేయించి చూపించాను కదా. రెడ్ కూడా చాలా ప్రీ ఆర్డర్స్ బుక్ అయినాయి. అవి కూడా వస్తాయండి. ఒక 2 డేస్లో అయితే అవి కూడా వచ్చేస్తాయి. చాలా బాగుంది కదా. మీకు ఏ కలర్ కావాలన్నా చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఎల్లో కావాలన్నా మీకు మల్టిపుల్స్ ఉన్నాయి. రెడ్ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. రెడ్ కూడా ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా. అది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది మంచి ఎల్లోకి ఇలా 2 పైవైపు చిన్న బార్డర్ ఇచ్చారు. ఇక్కడ ఇలా మనకు కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ ఇచ్చారు కదా. కింద వైపు మాత్రం మనకి నీ లెంత్ ఓల్డ్ స్టైల్లో మనకి అప్పుడు హీరోయిన్స్ అలా కట్టుకునేవారు కదా. చాలా బాగుంది. ఇది తీసుకొని ఆల్రెడీ వాళ్ళ ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అంటే మేము ఎప్పుడో కట్టుకున్నాము, మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నాం అని చెప్పి చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చారు. ఇది అయితే చాలా బాగుందండి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. బ్యూటిఫుల్ ఉంది కదా. పళ్ళు కూడా చక్కగా ఉంది. చివరి కూడా మళ్ళీ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చెప్పాను కదా, ఈసారి వాటికి మనం అలా హ్యాండ్కి బార్డర్ చేయించామని. రెడ్ కూడా ఇలాగే చేపిస్తున్నానండి. అడిగారు చాలామంది. రెడ్ కూడా అలా లాస్ట్ టైం నేను ఫోటోలో లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు చిన్న బార్డరే చూపించాను కదా, గ్రే కలరు. హ్యాండ్కి ఇలా వేయించమన్నారు. అవి కూడా ఇలానే వస్తాయండి. ఒకవేళ ఈ లోపు వచ్చేస్తే నేను ఒక షార్ట్ అయినా పెడతాను. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్. బ్యూటిఫుల్ ఉంది కదా. అసలు చాలా బాగుందండి. మిస్ అయిన ఫాస్ట్గా చేసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4300. మళ్ళీ ఈ డిజైన్స్ అనేది అంటే న్యూ స్టైల్ అనమాట. మనకి రెగ్యులర్గా దొరికే ప్రింట్స్ కాదు, చాలా ట్రెండింగ్గా ఉంది. దాంట్లోనే ఇంకొక వేరియేషన్ ఇది ఇలా కూడా చేయించాము ఈసారి. అంటే ఆ బార్డర్ దగ్గర ఇక్కడ మనకి ఇలా కొంచెం పెద్ద ఒక 3 ఇంచెస్ బ్లాక్ ఇచ్చారు. కింద కూడా అంతే 3 ఇంచెస్ బ్లాక్. 2 డిజైన్స్ సేమ్ కాంబినేషన్, ఎక్కడ డిఫరెన్స్ అయితే లేదు. ఓన్లీ ఆ బ్లాక్ వచ్చింది. మీకు ఏది కావాలన్నా దీంట్లో కూడా మల్టిపుల్స్ ఉన్నాయి. ఇంకా దాంట్లో అయితే చాలా ఉన్నాయి. ఏది కావాలో క్లియర్గా మెన్షన్ చేయండి. సేమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి జస్ట్ ఇది ఒక్కటే మనకి బార్డర్ డిఫరెన్స్ వస్తుంది. సేమ్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. మంచి ఎల్లో షేడ్ అండి. ఎవరికైనా కూడా బాగుంటుంది. ఎల్లో గడప ఎల్లో కలరు. దానికి కాంబినేషన్ అయితే బాగా సెట్ అయింది. డిజైన్ అయితే ఇంకా సూపర్ హిట్ డిజైన్. ఇది పళ్ళులో కూడా మనకి కొంచెం పెద్దది ఇచ్చారు. పళ్ళుకి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లౌజు. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. చక్కగా స్లీవ్ చిన్న షార్ట్ హ్యాండ్కి అయితే ఫుల్ స్లీవ్ వచ్చేస్తుంది. కాంబినేషన్ సూపర్ ఉంది కదా. ఈ సారీ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి బాతిక్.
మనకి షిబోరి స్టైల్ షేడెడ్ ఇచ్చారు, మల్టీ కలర్స్ లాగా, రెస్ట్ కలర్, కొద్దిగా బ్రిక్ కలర్, బ్రౌన్ షేడ్, అలా షేడెడ్ లాగా ఇచ్చారు. పై వైపు మనకి ఇలా చిన్న బార్డర్, కింద వైపు కూడా బార్డర్, మధ్యలో మళ్ళీ డాట్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది కదా, డిజైనర్ స్టైల్స్ అండి ఇవన్నీ. క్లాసీ కాంబినేషన్స్, బ్యూటిఫుల్. మనకి ఆఫీస్ వేర్ అలా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. చాలామంది కొంచెం హడావిడిగా ఇష్టపడరు కదా జరీ బార్డర్స్, అవి వాళ్ళకైతే భలే నచ్చుతాయండి. ఇలా పళ్ళులో కూడా మనకి ఆ బార్డర్ ఇచ్చిన డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి ఇలా షేడెడ్లోనే ఇచ్చారు, అంటే కలర్స్ డిఫరెంట్గా ఇచ్చారు. చాలా బాగుంది. కింద హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి కూడా ఇచ్చారు. ఈ బ్లౌజ్కి వెళ్ళొచ్చు, మీరు డార్క్ షేడ్గా ఏదైనా వెళ్ళినా బాగుంటుంది. ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. ఎంత లైట్ వెయిట్ అంటే మన చున్నీ అంత లైట్ వెయిట్లో ఉంటుంది. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి, అది లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, అన్నిటికీ ఇలా అంటే వీళ్ళు చివర ట్యాగ్స్ ఉంటాయండి. ఇవన్నీ ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేసే శారీసే. ఇలా అంటే వాళ్ళు ఫినిషింగ్ అయిన తర్వాత ఇవి కౌంటింగ్ కోసం అలా ట్యాగ్స్ వేసుకుంటారు. ఇవి మనం రోలింగ్ చేసినప్పుడు కూడా వస్తాయి. అలా అని రోలింగ్ చేయించినాయి కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్రాసెస్లో అలా వచ్చినాయి. కొన్నిటికి వాళ్ళు కట్ చేస్తారు, కొన్నిటికి అలా వదిలేస్తారు అనమాట. వాళ్ళు అంటే ఇదంతా హ్యాండ్తో చేసే పని కదా. హ్యాండ్ వీవ్ అయిన తర్వాత బ్లాక్ ప్రింట్ చేసిన తర్వాత మనకి కలర్ కోసం కూడా 2-3 వాష్లు అవుతాయండి. వాష్లు అయిన తర్వాత అది సాఫ్ట్గా అయిపోతుంది కదా, దానికి ఫినిషింగ్ చేపిస్తారు. ఫినిష్ అయ్యాక మనకి వస్తాయి. చూడండి, బాతిక్ డిజైన్, బ్లాక్ అండ్ వైట్, హాఫ్ వైట్, కొంచెం క్రీమ్ షేడ్, బ్లాక్ బార్డర్ లాగా ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఇంకా ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా క్రాక్ వచ్చింది. ఇంత క్లాసీగా ఉందో ఇంకా అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, అసలు బ్యూటిఫుల్ ఉంది. ఆల్ ఓవర్ అంతా వస్తుంది మనకి ఇలా. చిన్నగానే ఉంది బార్డర్ కూడా, మరి పెద్ద బార్డర్ కాదు. పళ్ళు కూడా చాలా నీట్గా, అంటే ఇది బాతిక్లో కూడా కొంచెం సన్నగా వచ్చిందండి మనకి. ఇది కొంచెం పెద్దగా లావు డిజైన్ వస్తుంది కదా, కొంచెం పెన్సిల్ డ్రాయింగ్ లాగా ఇచ్చారు. మనకి వేరే కూడా ఉన్నాయి కదా, అవి కొంచెం లావు వస్తాయి, అందువల్ల ఇంకా లుక్ బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డిజైన్ ఇచ్చారు, హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైన్, సింపుల్గా ఉంది, క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 4300. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇవ్వండి. మీ నేము, ఫోన్ నెంబర్ అండ్ పిన్ కోడ్. చాలామంది ఇంకా ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు, పిన్ కోడ్ కూడా ఇవ్వట్లేదు. సో క్లియర్గా అయితే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ కూడా మీ అడ్రస్ని మళ్ళీ రీసెండ్ చేయండి, న్యూ నెంబర్కి సెండ్ చేయండి. ఇంకా ఓల్డ్ నెంబర్కే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. స్క్రీన్ మీద ఉన్నది కదా నెంబరు 7000172798. ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్లో కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఏమైనా డ్యామేజెస్ ఉంటే రిటర్న్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి రెడ్ కలర్. అసలు రిపీట్ అడుగుతూనే ఉన్నారు కదా, ఇది రీస్టాక్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే రెడీ టు డిస్పాచ్ మనకి 4 పీసెస్ ఉన్నాయండి. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను ఒక బ్రౌన్ షేడ్ చూపించాను కదా. ఇందులో ఏంటంటే మనకి ప్యూర్ సిల్క్స్లో ప్రీ ఆర్డర్ ఉంటుందండి. అంటే అన్ని డిజైన్స్ కాదు, ఇప్పుడు మనం బాతిక్ చూసాం కదా, అవి యాజ్ ఇట్ ఈజ్ అయితే రావు, కొన్ని డిజైన్స్ అవుతాయి. అంటే చాలామంది అడుగుతున్నారు కదా, అంటే ప్రీ ఆర్డర్ అని చెప్తున్నారు కదా, తీసుకోవట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. అయ్యే డిజైన్స్ అయితే కనుక మేమే చెప్తామండి. అవన్నీ డిజైన్స్ అయితే మాత్రం కొన్ని అవ్వవు, ఇవైతే అవుతాయి. మీకు ఒకవేళ అయిపోయినా ప్రీ ఆర్డర్ ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు. మన లాస్ట్ వీడియోలో కూడా నేను వేరే కలర్ చూపించాను కదా, ఒకలాంటి కొంచెం బ్రౌన్ షేడ్, ఆ కలర్ కావాలన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది డిజైన్ అయితే. చక్కగా లైట్ హాఫ్ వైట్ షేడ్ వచ్చింది, రెడ్ మీద మంచి రెడ్ షేడ్, డార్కర్ షేడ్. ఇలా కుర్చీల్లో కూడా ఒక కొండలాగా బాతిక్ స్టైల్ డిజైన్ వచ్చింది. బాతిక్ కాదు, ఇది బ్లాక్ ప్రింటే, కాకపోతే స్టైల్ అలా ఇచ్చారు. పైవైపు మనకి ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉంది. మనకి ఇందులో రెడ్ బ్లౌజ్కి వెళ్ళినా బాగుంటుంది, లేదు మిక్స్ అండ్ మ్యాచ్ కలర్ మ్యాచింగ్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు వస్తుంది, ఇంత లైట్ వెయిట్, ఇంత కంఫర్ట్ ఉంటుంది. ఇలా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కదా, కలర్ అయితే మంచి రెడ్ షేడ్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి ఇలా షేడెడ్లో భలే ఉన్నాయండి ఇవి. అంటే మన జార్జెట్స్లో అలాగా కొంచెం ఎంగేజ్ వాళ్ళు కూడా కట్టుకునేటట్టు, అంటే కొన్ని డిజైన్స్ బాగుంటాయి కదా, ఇలా ఇవి కూడా ఎవరైనా కట్టుకోవచ్చు. కొంచెం ఎంగేజ్ వాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది. పైన లైట్ పింక్ షేడ్, ఇక్కడ ఒక లాంటి లావెండర్ షేడ్, కిందకు వచ్చేసరికి అందులోనే కొంచెం మిక్స్డ్ షేడ్ లాగా స్కై బ్లూ షేడ్ లాగా వచ్చింది. చాలా బాగుంది చూడండి. ఇలా డైయింగ్లోనే మనకి ఇలా కలర్స్ తీసుకొచ్చారు. చాలా మెత్తగా ఉంది, ఫైన్ క్వాలిటీ ఉంది.
బ్యూటిఫుల్ కదా. అంటే దాని మీద కూడా మనకి ఇంకొంచెం ఫైన్ వస్తుంది. కలర్స్ అయితే మాత్రం చాలా క్లాసీగా ఉన్నాయి. సింగిల్ వేసుకుని ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పళ్ళు కూడా కంటిన్యూషనే వచ్చింది. ప్యూర్ సిల్క్ ఇది కూడా ఫ్యాబ్రిక్ మనం వాళ్ళన్నీ చూసాయి ప్యూర్ సిల్క్సే. బ్లౌజ్ కూడా బాగుంది, చక్కగా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కింద డార్క్ షేడ్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు. మెత్తగా కంఫర్ట్గా ఉంటుంది, బాగుంది కదా. చక్కగా ఫాలింగ్ అంటే జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చక్కగా ఫాలింగ్లో కట్టుకోవచ్చు. దీనికి స్టార్చ్ తక్కువ ఉందనమాట. స్టార్చ్ కావాలంటే మీరు నిలబడాలనుకుంటే లైట్గా పెట్టుకోవచ్చు, లేదు ఇలా యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4500. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్ అండి. మన ఇది ఎల్లోలోను హాఫ్ వైట్లోను ఇన్ని శారీస్ సేల్ చేసాము. అసలు అడుగుతూనే ఉన్నారండి, అందుకే మళ్ళీ కొన్ని రీస్టాక్ అయితే చేసాము. ఇలా ఇది వచ్చేసరికి కుచ్చిల్ పాట్ లంగావణి స్టైల్. లంగావణి హాఫ్ వైట్ మీద ఇలా బ్లాక్ కలర్ లైన్స్ వచ్చి కింద చిన్న రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇది ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక వస్తుంది, ఇలా ఇక్కడి నుంచి వస్తుందండి. అంటే కొంచెం లావు సన్నని బట్టి మరి అది అటు ఇటు అవ్వచ్చు, మీ పర్సనాలిటీని బట్టి. ఇలా మనకి పోల్కా డాట్స్ వస్తుంది. బార్డర్స్ ఏమీ లేకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుందండి. ఆల్రెడీ నేను ఎల్లో కట్టుకుని కూడా చేశాను కదా. ఇలా పళ్ళు చివరి మళ్ళీ డిజైన్ వచ్చింది, బ్లాక్ బ్లౌజ్, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. బ్యూటిఫుల్ కదా, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4300. అంటే మధ్యలో కూడా నేను చేశానండి, కొన్ని చిన్న వేరియేషన్స్ ఉండొచ్చు. అంటే కొన్ని అటు ప్లెయిన్ బ్లౌజ్ కూడా వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ బిఫోర్ వీడియోస్లో. ఈసారి మనకి హ్యాండ్కి బార్డర్ వచ్చింది. సో అంటే ఆ వీడియో పెట్టి కూడా అడుగుతున్నారు, అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ బార్డర్ మారింది కదా. సో మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. మధుబనిలా మంచి మెరూనిష్ రెడ్ కూడా చూడండి. మనకి కుచ్చీలు పాటు కుచ్చీల్లో ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు, ఒక 2.5 ఇంచెస్ బార్డర్ మధుబని ఇచ్చారు. డార్క్ క్రీమ్ గోధుమ కలర్లా ఉంది. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఫుల్ మధుబని. శారీ అంతా ఇలా మధుబని, కింద వైపు చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు, పైవైపు ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫిష్ డిజైన్ లాగా ఇచ్చారు. చాలా బాగుంటాయి మీరు కట్టుకుంటే. మధుబని మంచి ట్రెండ్ కదా అసలు. ఇలా పళ్ళు కూడా మనకి ఫుల్ మధుబని ఇలా ఫుల్ సర్కిల్ ఇచ్చారు. చివరి కూడా చక్కగా ఇలా రెడ్ ఇచ్చారు కదా, భలే ఉంది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ రెడ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్. డిఫరెన్స్ ఉంది చూసారా, దానికి కొంచెం మెరూన్ డార్కర్ షేడు, ఇది ఒక లాంటి షేడ్. రెడ్కి కింద వైట్, హాఫ్ వైట్, మరీ ఫుల్ వైట్ కూడా కాదు, కొంచెం క్రీమిష్ వైట్లా ఉంది. మిడిల్ అంతా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది, 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్. మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఆల్రెడీ డిజైన్ చేసాము. ఎల్లోలో కూడా చేసాము, బ్లాక్లో కూడా చేసాము. రెడ్ ఎందుకో చాలామంది రిపీట్ అడుగుతున్నారండి మధ్య. సో ఫాస్ట్గా చూసుకోండి. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి, థిక్గా ఉంటుంది. ఇలా లైన్స్ చూసారా హాఫ్ వైట్లో ఎలా తెలుస్తున్నాయో మీకు, ఇవి థిక్గాను కొంచెం ఇలా. అవి వీవింగ్ అనమాట, వీవింగ్ అందమే అదండి. టసర్స్కైనా కూడా ఆ వీవింగ్ స్టైలే బాగుంటుంది అసలు. మనం రెగ్యులర్వి ఎలాగో చూస్తాం కదా, ఎంత బాగుందో చూడండి. ఇది పళ్ళు ప్లెయిన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్నగా మనకి హ్యాండ్కి కూడా బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్, డార్క్ షేడ్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిక్. ఇంత మంచి కలర్ చూడండి. కొన్ని కలర్స్ కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద బాగుంటాయి కదా అసలు. చూడండి, మళ్ళీ మనం ఇదే షేడ్ని ఏ సింథటిక్లోనే వేస్తే అది ఒకలాగా అనిపిస్తుంది. ఇది ఒక రకమైన షైన్ ఉంటుందండి మనకి. టసర్స్ అంటే కొంచెం డస్టీగానే ఉంటాయి, కానీ ప్యూర్ సిల్క్స్ మాత్రం లైట్ షైన్ ఉంటాయి కాబట్టి బాగుంటాయి. ఇలా ఎవరికైనా బాగుంటుంది. కలర్ చింతపిక్క కలర్ ఉంటుంది సరే, కొంచెం చింతపిక్క కలర్ కూడా కాదేమో, మామిడి చికెన్ కలర్ అలాంటి మెరూన్ షేడు, చాలా మంచి షేడ్ అండి. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది, కానీ కలర్ అయితే బయట చాలా బాగుంది. డిజైన్ అయితే ఇంకా బాగుంది. బాతిక్ మనకి ఇలా పెద్ద కొండ, పైవైపు చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇది కుచ్చీలు పార్ట్. కుచ్చీలు కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇలా షేప్ తీసుకొచ్చారు. మనం సింగిల్ వేసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది డిజైన్. సింగిల్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. మళ్ళీ కింద బోర్డర్ లాగా కూడా ఇచ్చారు చూసారు కలర్స్. ఈ బాతిక్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. అంతా కూడా హ్యాండ్ బాతిక్ వస్తుంది, చాలా లైట్ వెయిట్లో. ఇలా పళ్ళు కూడా బాగుంది, చక్కగా ఇలా బర్డ్స్ ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి కలర్ అనేది, ఎంత బాగుంది. ఎంత మంచి షేడ్ మనకి పట్టులో దొరుకుతుంది చూసారా ఆ షేడ్. హ్యాండ్కి కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు, బ్యూటిఫుల్ ఉంటుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి లంగావణిలో
కూడా మనం చేసిన డిజైనే. మంచి ఎల్లో, గడప ఎల్లో, కొద్దిగా గోల్డెన్ షేడ్ ఎల్లోలా ఉంది. ఇది కుర్చీలు అంతా మనకి ఇలా ప్లెయిన్ వచ్చి కింద 2 ఇంచెస్ రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు. కుర్చీలు కంప్లీట్ అయింది నుంచి ఇలా హాఫ్ వైట్ మీద బ్లాక్ కలర్తో సన్నగా లీవ్స్, చిన్న లీవ్స్ ఉంటాయి చూసారు, అలాంటి కొమ్మలు ఇచ్చారు. కింద మళ్ళీ ఆ బ్లాక్ ప్లేస్లో రెడ్ ఎల్లో కలర్ ఇచ్చారు రిబ్బన్ బోర్డర్ అనేది. ఇది ఇలా మనకి హ్యాండెడ్ అయితే తెలుస్తుంది కదా, పైకి కిందకి ఉంటాయి, ఎగ్జాక్ట్గా రావండి. బార్డర్ ఎలా గీస్తే అలాగా రాదు, టై చేసింది కదా, చాలా బాగుంది. ఇక్కడ అక్కడక్కడ మనకి కొద్దిగా డార్కర్ షేడ్ కనిపించవచ్చు. ఇవేమి డ్యామేజెస్ కావండి. పువ్వులు ఆవు దగ్గర కొంచెం షేడ్ డార్క్గా అనిపించవచ్చు. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్. ఇది అంతా పళ్ళు వస్తుంది, చివరి కూడా బ్లాక్ వచ్చింది. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. బాగుంటుందండి, ఎందుకంటే ఎల్లో బ్లౌజ్కి వెళ్తే బాగుంటుంది. మనకి పళ్ళు దగ్గర అంతా ఈ డిజైన్ వచ్చేస్తుంది కదా, బ్లౌజ్ ఎల్లో వస్తే చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి షేడెడ్లోనే ఎల్లో గ్రీను. ఇలా ఎంత మెత్తగా ఉందో ఇది, ఎందుకన్నా మరి దీనికి అంత స్టార్చ్ లేదనుకుంటా. ఇలా షేడెడ్, ఫస్ట్ మనం ఇందాక ఇలా చూసాం కదా, ఇది వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ లాగా గ్రీను ఎల్లో, అందులోనే కొంచెం లైట్ డార్క్ షేడ్స్ లాగా వచ్చింది. ఇంకా బార్డర్ డిజైన్ ఏమీ లేదు, చాలా బాగుంది. ఇది కొంచెం ట్రెండీగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్ కానీ డిజైనర్ బ్లౌజ్ అని వేసుకున్నా బాగుంటుంది. ఇలా పళ్ళు వచ్చింది, బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో షేడ్ ఇచ్చారు, కొంచెం గోల్డెన్ ఎల్లో షేడ్లా ఉంది, బాగుంటుంది. ఈ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు, బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 4500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే ఇందాక చూసిన షేడెడ్స్ లాగా పింక్, మంచి పింక్ షేడ్, లైట్ బేబీ పింక్, కింద కొంచెం కొద్దిగా డార్క్, కిందకి వచ్చేసరికి ఇంకొంచెం డార్క్, కొద్దిగా క్యాండీ పింక్ షేడ్ కలర్ ఉంటుంది సరే. అలా ఎంత బాగుందో అండి, ఎంతగా ఉంది, కంఫర్ట్ ఉంటుంది. లైట్ వెయిట్లో ప్యూర్ సిల్క్స్ కొన్న మెయిన్ ప్లస్ కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్. మనం ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళాలన్నా కూడా చక్కగా బ్యాగ్లో చిన్న హోల్డింగ్లో వస్తుంది. ఇది చూడండి, పళ్ళు కంటిన్యూషన్ ఇచ్చారండి, సపరేట్ ఏం రాలేదు. దీనికి బ్లౌజ్ ఇలా అటాచ్ చేసి డార్క్ కలర్ కింద ఉన్న షేడే మనకి ఇలా డై చేశారు. చాలా బాగుంది కదా, డిజైనర్ స్టైల్స్, సింపుల్గా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4500. నెక్స్ట్ వన్ వచ్చేసి లంగా ఓణి స్టైల్. చూడండి, కొంచెం మస్టర్డ్ షేడ్లో కిందంతా మన కలర్ జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా డిజైన్ వచ్చింది. మళ్ళీ కింద బ్రౌన్ కలర్ చిన్న రిబ్బన్ బాడీ. ఇది కుర్చీలంతా మనకి ఇలా వస్తుంది. తర్వాత నుంచి ఇలా స్క్వేర్ బాక్స్ లాగా బ్రౌన్ కలర్తో డిజైన్ వచ్చింది. బాగుంటుందండి, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చివరి కూడా మనకి ఇలా 3 కలర్స్, లైట్ హాఫ్ వైట్ ఎల్లో బ్రౌన్ షేడ్తో ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ బ్రౌన్ వచ్చింది. ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి, కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్కి రెడ్. ఇది కూడా బాగుందండి డిజైన్ అయితే, చాలా బ్యూటిఫుల్ ఉందో అసలు. చిన్న మ్యాంగో ప్రింట్, చిన్న మ్యాంగో బ్లాక్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా ఒక 5 ఇంచెస్ బార్డర్, ప్లెయిన్ బార్డర్ ఇచ్చి మళ్ళీ చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటుంది. బాగుంది కదా డిజైన్ అయితే, చాలా బాగుందండి. మనకి రెడ్ వైట్లో ఎక్కువ ఉన్నట్టుంది ఈ రోజు అయితే. క్లియర్గా పెట్టండి, అసలు ఏ డిజైన్ కా డిజైనే ఎంత బాగుంది అంటే. ఇలా పళ్ళు రెడ్ కలర్ వస్తుంది, మనకి ఇలా ఒక రెక్టాంగిల్ షేప్ వచ్చి మధ్యలో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ ఇచ్చారండి, బాగుంటుంది. సారీ అంతా కూడా మనకి ఇలా వైట్ షేప్లో ఉంది కదా, రెడ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ ఏంటి, డిజైన్ హ్యాండ్ కూడా మళ్ళీ అలా బార్డర్ ఇచ్చారు, చక్కగా ఉందండి. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లో ఈ డిజైన్ గుర్తుండే ఉంటుంది, మనం చేసాం కదా గ్రే షేడ్లో, దాంట్లో వేరే కలర్ వచ్చిందండి. సేమ్ అడుగుతున్నారు. ఇవి ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ మనకి మళ్ళీ రీస్టాక్ చేయడానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే కొంచెం కష్టం అవుతుంది. మనం ఈ బ్లాగ్స్ ఇవి అయితే మళ్ళీ నేను ప్రీ ఆర్డర్ తీసుకుని చేస్తాను. చాలామంది అడిగారు డిజైన్ చేయండి అని, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కలర్స్ రాలేదు. చూడండి, ఇది కూడా బాగుంది, ఒకలాంటి ఆలు గ్రీను, ఇక్కడ మెహందీ గ్రీన్ ఉంటుంది కదా ఆ షేడు, ఇలా పైన కింద గ్రే కలర్తో రిబ్బన్ బార్డర్ వచ్చింది. మనకి ఇదంతా లైన్స్ లాగా అక్కడక్కడ గ్రే వచ్చింది. కింద మనకి స్కర్ట్ బార్డర్ ఇంచుమించు నీళ్ళంత వరకు వస్తుంది, అలా రోజెస్ డిజైన్ హ్యాండ్ పెయింట్ స్టైల్ లాగా ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంటుంది. ఇవేంటంటే మనకి కొంచెం డిజైనర్ స్టైలు, డిఫరెంట్ లుక్లో కంఫర్ట్గా ఉంటాయి, అంత క్లాసీగా ఉంటుంది.
పళ్ళు కూడా బాగా వచ్చింది. బ్రౌన్ మీద మనకు అదే రోజ్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. చివర డార్క్ గ్రే, బాగా సిమెంట్ గ్రేలో కూడా కొంచెం డార్క్ గ్రే అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా బాగుంది కదా. ఇది ఫినిషింగ్ కొంచెం సాఫ్ట్ ఉండటం వల్ల మీకు కొంచెం షైనీగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సేమ్ డిజైన్లోనే ఇది ఒకలాంటి రస్ట్ షేడ్ ఉంటుంది చూసారా, అలాంటి ఇంగ్లీష్ కలర్ టోన్, ఎగ్జాక్ట్ అని కాదు, కొంచెం పేస్టల్ షేడ్ కలరే. దానిపైన మనకి ఇలా డార్క్ కలర్స్తో డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మిలిటరీ గ్రీన్ ఉంటుంది చూసారా, డార్క్ షేడ్ ఆ కలర్ ఇచ్చారు బార్డర్ అనేది. దానికి గ్రే వచ్చింది. ఇలా రెండు కూడా సేమ్ డిజైన్ అండి. ఏదన్నా తీసుకోవచ్చు, క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. మెత్తగా ఉంటుంది. ఇలా పళ్ళు బ్రౌన్ మీదే పళ్ళు, గ్రీన్ డార్క్ ఇచ్చారు కదా. బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది. అసలు మన కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కదా. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ డిజైన్. ఇలా లైన్స్ లాగా వచ్చింది. సారీ అంతా కూడా హాఫ్ వైట్ మీద ఇలా అడ్డంగా హారిజాంటల్ లైన్స్, కింద మనకి నీలంత కాలేదు, స్కర్ట్ బోర్డర్ లాగా ఓన్లీ ప్లెయిన్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. బోర్డర్ అని కాదు కాదు కలర్ ఇచ్చారు. పైవైపు మనకు ఒక 1.5 ఇంచు రిబ్బన్ బోర్డర్ ఇచ్చారు బ్లాక్ కలర్తో. డిజైనర్ స్టైల్ చాలా బాగుంటుంది. న్యూ స్టైల్ కదా, ట్రెండీగా ఉంటాయి. ఇవేంటంటే ఫ్లవర్స్ అలా కాకుండా కొంచెం ట్రెండీ డిజైన్స్. ఇలా కంటిన్యూషన్ వచ్చింది. పళ్ళు చివరి మాత్రం ఒక 4 ఇంచెస్ ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది. చాలా బాగుంటుంది. సింగిల్ వేసుకున్న చాలా బాగుంటుంది. కింద కూడా మనకు అలా చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్. ఇవాళ రెడ్లు ఎక్కువ చూపించేస్తున్నట్టున్నాను. రెడ్కి ఇది కూడా న్యూ డిజైన్. మనకి ఇలా నీళ్ళెంత వరకు వస్తుంది ఇంచుమించుగా. ఇలా కింద బ్లాక్, పైన రెడ్ మీద వైట్ కలర్ డిజైన్. మళ్ళీ కింద కొంచెం 2 ఇంచెస్ గ్యాప్ లాగా ఇచ్చారు చూడండి రిబ్బన్ బోర్డర్. పైవైపు కూడా అలానే ఇచ్చారు. ఇలా మనకి ఒక డిజైన్ బ్లాక్ డిజైన్ వచ్చింది. మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది. చాలా బాగుంది కదా డిజైన్. న్యూ స్టైల్. రెడ్ బ్లాక్ చాలా బాగుంటుంది కాంబినేషన్. మన పళ్ళు కూడా ఇలా పెద్ద డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు. హ్యాండ్కి చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి మీరు రిపీట్ అడిగే కలర్ కాంబినేషన్. మనకి ఈ టెంపుల్ బోర్డర్లో చాలా కలర్స్ చేశాం కదా, హాఫ్ వైట్ మీద అలా కూడా మంచి స్నఫ్ కలర్. దానికి ఇలాంటి సంపంగ్ గ్రీన్, ఎల్లో కూడా కాదు, బాగుందండి షేడ్ అయితే. డార్క్ ఇలా కాంబినేషన్ బాగుంది. కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కూడా సేమ్ లెంత్లోనే ఇచ్చారు ఆ టెంపుల్ బోర్డర్ అనేది. మనకి టసర్స్లో గంగా జమున స్టైల్ చేస్తాం కదా అలా ఉంటుంది. పళ్ళులో కూడా మనకి ఇలా చెస్ బాక్స్ లాగా ఇచ్చే సర్కిల్ లాగా డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజే, హ్యాండ్ కలా చిన్న బోర్డర్ ఇచ్చారు. సేమ్ శారీలో వచ్చిన స్టైల్ బోర్డర్ చిన్నగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నేను నెంబర్స్ అయితే సేవ్ చేయలేదు, సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి బాతిక్లో మంచి గోల్డెన్ ఎల్లో. ఇలా 2 డిజైన్స్ ఉన్నాయో చూడండి. మనకి ఇలా డిఫరెంట్ స్టైల్, అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి మనకి ఇలా పెరుగుతూ వచ్చింది. పైన అంతా ఒక చిన్న మ్యాంగో షేప్ డిజైన్ వచ్చింది. ఇలా కుచ్చీలు అండి, ఇప్పుడు నేను చూపించేది కుచ్చీలు పాటు ఇలా పెరుగుతూ వచ్చింది. మనకి స్టెప్స్ దగ్గర ఇలా ఉంటుంది. బోర్డర్స్ అలా ఏం కాకుండా ఈ కలర్ అయినా ఎవరికైనా బాగుంటుంది. చూడండి మనకి ఈ కలర్ పడేసరికి ఫేస్ కూడా ఇంకొంచెం కలర్ అనిపిస్తుంది. ఎంత బాగుందో కలర్ అయితే. ఇలా ఒక లైను ఇలా వచ్చింది బాక్స్ లాగా, ఒక లైన్ ఫ్లవర్ డిజైన్ మళ్ళీ అలా వచ్చింది. చివర ప్లెయిన్, బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి బోర్డర్ ఇస్తారు, చిన్న బోర్డర్. ఇలా డార్క్ చూసారా వీవింగ్లో, ఇదేమీ మిస్టేక్ కాదండి, అవేమీ విడిపోవడం అలా ఏమి ఉండదు. బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 4300. ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. హాఫ్ వైట్కి డిజైన్. మనం ఇందులోనే చంద్రకాంత్ కలర్ కూడా చేసాం కదా, అది కూడా యాక్చువల్గా వస్తుందండి. ప్రీ ఆర్డర్ బుక్ చేసుకున్న వాళ్ళ సారీస్తో పాటు వస్తాయి. ఇంకా ఆ కలర్ కూడా మీకు ఇది కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. రివర్స్లో ఉందా ఇలా. ఇది ఒకసారి ఈ డిజైన్ అయితే మాత్రం క్లియర్గా పెట్టండి, ఎందుకంటే కొంచెం డార్కర్ షేడ్లో కూడా ఉంది ఇంకొకటి, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి కొంచెం
హాఫ్ వైట్ మీద 1 ఇంచు కొంచెం డార్క్ షేడ్ ఉంది, కానీ రెడ్ వచ్చింది. చాలా బాగుందండి. మీరు రిపీట్ అడిగే డిజైనే. ఇది కూడా ఓల్డ్ స్టైల్ కాశ్మీరీ స్టైల్ డిజైన్. మనకి ఇక్కడ ప్లెయిన్ ఎక్కువ వచ్చింది. బార్డర్ వచ్చేసరికి ఒక 10 ఇంచెస్ బార్డర్, 2 సైడ్స్ కూడా ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ అసలు డిఫరెంట్ స్టైల్స్, గోల్డ్ కాశ్మీరీ స్టైల్ డిజైన్స్. ఇలా పళ్ళు కూడా చాలా బాగుంది. చూడండి, చక్కగా లైన్స్ లాగే ఇచ్చి మధ్యలో కూడా డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ రెడ్ వచ్చింది. అబ్బా భలే ఉందండి, కాంబినేషన్ బాగుంది. ఈ రెడ్ షేడ్ కూడా చాలా బాగుంది. చిన్న బార్డర్ కూడా ఇచ్చారు హ్యాండ్కి, చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. బాగుంది కదా, చాలా బాగుంది. వాచ్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 4300. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇది నేను మొన్న లాస్ట్ వీడియోలో కూడా చేశాను మళ్ళీ, ఎందుకంటే ఇది కొంచెం కలర్ డార్క్ గ్రీన్ చేశానండి. ఇది ఒకలాంటి లైట్ గ్రీన్, కొంచెం మరి ప్యారెట్ గ్రీన్ కాదు, కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉంది. బాగుందండి, షేడ్ అయితే బాగుంది, షైనింగ్ బాగుంది. మనకి ఇక్కడ డిజైన్ కూడా వేరియేషన్ ఉంది. దానికి వేరే డిజైన్ వచ్చింది. ఇక్కడ హాఫ్ వైట్ మీద ఇలా చిన్న కొమ్మలాగా ఇచ్చారు, పైన కింద మళ్ళీ గ్రీన్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది కలర్ డిజైన్ అయితే. ఒకవేళ ఆ డిజైన్ కూడా ఉంటే నేను తర్వాత అయినా మీకు ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ ఉంది. మెయిన్ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది. రెగ్యులర్ గ్రీన్ షేడ్ కాదండి, నాకు ఇది కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ కలర్ షేడ్ చాలా బాగుంది. ఇలా లైన్స్ మధ్యలో ప్లెయిన్ వచ్చింది. గ్రీన్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. బాగుందండి కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి బాతిక్. బాతిక్లో కూడా చాలా కలర్స్ వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి, లైన్స్ లాగా. అసలు బేస్ కలర్ ఉంది. ఇలా మనకి ఒక లైన్ అంతా కలర్ఫుల్గా బాతిక్ ఫ్లవర్ డిజైన్, ఒకటి క్రాక్ వచ్చింది లైట్, కొంచెం ఒక డ్రాప్ బ్రౌన్ షేడ్ వేస్తే వచ్చే షేడ్లా ఉందండి, లైట్ కలర్. మళ్ళీ కింద లైన్స్ ఉన్నాయి. అలా మళ్ళీ ప్లెయిన్ డిజైను, అలా మధ్యలో కలర్ఫుల్గా ఉంది. కింద మాత్రం చక్కగా ఒక 5 ఇంచెస్ వరకు అలా లైన్స్ లాగా ఇచ్చారు. పైవైపు కూడా ఒక 4 లైన్స్ ఇచ్చారు. ఇలా ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. కలర్ చాలా బాగుంది, లైట్ కలర్ మీద వచ్చింది కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఆ వేరియేషన్ చూడండి, ఇంత లైట్ ఇక్కడ డార్క్ వచ్చేసరికి బాగా తెలుస్తుంది. షోర్ కూడా మనకి ఇలా లైన్స్ వచ్చాయి. ఇక్కడ కలర్ చూడండి, చక్కగా డార్క్ షేడ్, ఒకలాంటి లైట్ మెహందీ షేడ్ ఉంటుంది సార్, చాలా లైట్ గ్రీన్ షేడ్, ఆ కలర్ ఇచ్చారు. అంటే బార్డర్ లైన్స్ ఇచ్చారు కదా, ఆ కలర్ ఇచ్చారు. మళ్ళీ ఇలా కలర్స్తో పాటు హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని శారీ వేసుకుంటే మాత్రం బ్యూటిఫుల్ ఉంటుందండి. అంటే డిజైనర్ స్టైల్ లాగా రెగ్యులర్గా కాకుండా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా 4300. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కదా. టెంపుల్ బార్డర్లో బ్లూకి గ్రే కలర్, గ్రేకి బ్లూ కూడా చూసాం కదా మనం లాస్ట్ టైము. ఇది మంచి నీలి బ్లూకి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుందండి కాంబినేషన్. ఇలా అలా అంతా మనకి డిజైన్ బార్డర్ డిజైన్ టెంపుల్ బార్డర్ వస్తుంది. దీనికి పళ్ళు ఇప్పుడు మనం బ్రౌన్ షేడ్ కూడా చూసాం కదా, ఇలా బాక్స్లో వచ్చి పెద్ద సర్కిల్ వచ్చింది. బ్లౌజ్ బ్లూ కలరే, హ్యాండ్కి చిన్న బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్. ఈ సారీ కూడా 4300. ఇప్పుడు ఈ గ్రీన్ చూపించాను కదా మీకు, నేను లాస్ట్ టైం చేసిన గ్రీన్ షేడ్ డిఫరెంట్ అన్నాను కదా, చూడండి ఇది మనం చేసిన గ్రీన్ డిజైన్. బార్డర్ కూడా ఇలా వస్తుంది. మనకు కొంచెం రివర్స్ టెంపుల్ వచ్చి యానిమల్ థీమ్తో వచ్చింది, వర్లీ ప్రింట్ వచ్చింది. యానిమల్ థీమ్ కాదు, సారీ. ఏది కావాలన్నా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ప్రైస్లోనే ఉంది. కలర్ వేరియేషన్ అర్థమైంది కదా, 4300లోనే ఉంది. ఇది ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా సేమ్ బార్డర్ స్టైలే వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా అలా బార్డర్ ఏదైతే ఇచ్చారో అలాగే వర్లీ ప్రింట్తో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ షేడే. ఇది కొంచెం లీఫ్ గ్రీన్లోనే కొంచెం మన ప్యారెట్ గ్రీన్ మీద కొద్దిగా డార్కర్ షేడ్, లీఫ్ గ్రీనే వస్తుంది. చిన్న బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. అలాగే నేను ఇప్పుడు వైట్ చేసాను కదా, కొద్దిగా హాఫ్ వైట్లో కొద్దిగా డార్కర్ షేడ్ అని. ఇది ఈ కలర్ మనం లాస్ట్ టైం కూడా చేసాము. మళ్ళీ ఇది కూడా ఇప్పుడు మల్టిపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కొత్త కలర్ ఇది చూడండి, సేమ్ డిజైన్ వేరియేషన్ ఏం లేదు. కలర్ కొంచెం ఇంకొంచెం డార్కర్ షేడ్ తెలుస్తుంది కదా వేరియేషన్ అనేది. సో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టండి. సేమ్ డిజైను బాగుందండి. ఈ షేడ్ కూడా ఇది మనకి కూరలో పట్టు కూర వస్తుంది చూసారా, పట్టు పంచల్లో వస్తుంది ఆ కలర్ షేడ్. బాగుంటుంది ఈ కలర్ కూడా, లైట్ షైన్ ఉండి ఎంత బ్యూటిఫుల్
ఉందో దానికదే వైట్ అలా కావాలంటే అది చూడొచ్చు, లేదు ఇలా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. బ్యూటిఫుల్ కదా, చిన్న రిబ్బన్ బార్డర్ వచ్చింది, మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది. ఇలా పళ్ళు కూడా సేమ్ డిజైను, ఇలా బ్లౌజ్ ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి, మంచి రెడ్ షేడ్, చిన్న బార్డర్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి చెప్పాను కదా, ఇప్పుడు నేను కట్టుకున్న చాక్లెట్ బ్రౌన్ లాగా మనకి ఇంకొక డిజైన్ వచ్చింది. రెడ్లో కూడా చూపించాను కదా, ఇలాగా ప్లెయిన్ వచ్చి లైన్స్ రివర్స్లో మనకి టెంపుల్ లాగా ఇచ్చారు. ఇలా ఆల్ ఓవర్ అంతా మిడిల్ ప్లెయిన్ ఉంటుంది. పైన కింద మనకి అలా హాఫ్ వైట్ షేడ్తో డిజైన్ వస్తుంది. దీనికి పళ్ళు రివర్స్లో చూపించినట్టున్నాను నేను. పళ్ళు ఇలా ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం నేను ఇదే ప్రింటెడ్ బ్లౌజ్ చేసాను, చిన్నగా డిజిటల్ ప్రింట్ వచ్చింది. మనకి ఈసారి ప్లెయిన్ వచ్చింది. ఇలా ఈ సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. బాగుందండి, ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది. కలర్ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్. ఈ పింక్లో మనం బాతిక్లో చాలా వెరైటీస్ చేస్తాం కదా, ఇలా ఇదే బాతిక్ డిజైన్ ఇలా నిలువుగా లైన్స్ చేసాము, కొండలు చేసాము, స్టార్టింగ్ నుంచి పెరిగేదానిలాగా మంచి పింక్ షేడ్. దానికి ఇలా కుచ్చిళ్ళలో మనకి ఇలా పెద్దగా ట్రయాంగిల్ కూడా కాదు, కొంచెం సర్కిల్లోనే పెద్ద సర్కిల్ షేప్ లాగా డిజైన్ ఇచ్చారు. మధ్యలో కూడా పీకాక్ ఉంది, క్రాక్ ఉంది, బాతిక్ ఇచ్చారు. 2 సైడ్స్ మళ్ళీ బార్డర్ లాగా ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి ఇలా లంగావణి ఏం కాదండి, కుర్చీలో మనకి ఒక పెద్ద డిజైన్ ఇచ్చారు అంతే. ఇలా బ్లూ కలర్ హాఫ్ సర్కిల్ వచ్చేసరికి చాలా బాగుంది, మంచి షేడ్ ఉంది పింక్. ఇలా పళ్ళులో కూడా మనకి ఇలా 2 పీకాక్స్ మధ్యలో తెలుస్తుంది సరే, డిజైన్లో కలిసినట్టు ఉంటాయండి మనకి బాతిక్స్ అనేది, కలిసినట్టు కొంచెం అలా అలికినట్టు ఉంటాయి, కానీ వేసుకుంటే మనం వేర్ చేసినప్పుడు చాలా లుక్ ఉంటుంది. ఇలా ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ కలర్ హాఫ్ సర్కిల్ డిజైన్ వచ్చింది, చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి మేము రిపీట్ అడిగే డిజైన్. ఇది కూడా మనకి మల్టిపుల్సే ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా నేను రివర్స్లో హోల్డ్ చేసినట్టున్నాము. ఇది కుర్చీల్లో మనకి లంగావణి వస్తుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. హాఫ్ వైట్కి ఇలా బ్లూ, స్కై బ్లూ, ఇలాంటి గ్రే షేడ్, గ్రేలో కూడా ఎక్కువ బ్లూనే డామినేట్ చేస్తుంది. ఇది కుర్చీలంతా మనకి ఇలా ఫిష్ డిజైన్ అటు ఇటు ఉన్నట్టుగా చాలా బాగుంది కదా. ఇది కుర్చీలో వస్తుంది. కింద మనకి ఒక రిబ్బన్ బార్డర్ లాగా ఈ గ్రే కలర్ ఇచ్చారు ప్లెయిన్ లాగా. కుర్చీలు కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ అండి. స్క్రీన్ షాట్ బట్టి ఇంకా అడుగుతున్నారు, సో బుక్ చేసుకోండి బ్యాచ్గా. మనకి ఆల్ ఓవర్ అక్కడి నుంచి అలానే వస్తుంది. పళ్ళు మనకి ఇలా బ్రష్ పెయింట్ లాగా లైన్స్ వచ్చాయి, బ్లూ గ్రే మీద బ్లాక్ కలర్తో. బ్లాక్ కలర్ బ్లౌజు, హ్యాండ్కి మళ్ళీ ఫిష్ పౌడర్ ఇచ్చారు. ఎక్సలెంట్ ఉంటుందా, చక్కగా ఉందండి సారీ అయితే. ఈ సారీ కూడా 4300. ఎంత డిజైనర్ స్టైల్స్ కదా అసలు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మల్టీ కలర్ షేడ్స్తో ఇదే పైకి, ఇది లంగావణి స్టైల్. మనకి ఎల్లోలో బాడీ అంతా మనకి కుర్చీలంతా ఇది వస్తుంది. కింద ఇలా స్కర్ట్ బార్డర్ లాగా ఈ డిజైన్ వచ్చేది. కింద మళ్ళీ పింక్ కలర్, చంద్రకాంత్ పింక్ షేడ్ రిబ్బన్ బార్డర్ వచ్చింది. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. లంగావణిలు ఇష్టమైన వాళ్ళు చాలామంది అడుగుతారండి అసలు లంగావణి ప్యాటర్న్స్ ఏమున్నాయని చెప్పి. ఇలా మల్టీ కలర్స్ మనకి లైన్స్, మధ్యలో బార్డర్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ పింక్ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. హ్యాండ్కి మళ్ళీ బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. ఈ సారీ ప్రైస్ కూడా 4300. అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. బాతిక్లో రెడ్ మనకి ప్లెయిన్లో చూపించాను, బాతిక్లో కూడా సేమ్ ఇలాగే ఎల్లో స్టైల్ కూడా చూపించా కదా. అంటే ఫ్లవర్ ఇక్కడ మారిపోద్దండి మళ్ళీ, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే రాదు దాంట్లో కూడా. మళ్ళీ ఇక్కడ డిజైన్ మారిపోతుంది. ఈ పైన ఉన్న మనకి దాంట్లో మ్యాంగోలు వచ్చాయి, దీన్ని చూడండి వేరే వచ్చి ఇలా స్టార్టింగ్ నుంచి పెరుగుతూ వచ్చింది, ఇలా పెరుగుతూ వస్తుంది. పళ్ళులో మనకి ఇలా పెద్దగా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. ఇవి హ్యాండ్తో చేసాయి కదా, దీని కలర్ ఇక్కడ అంటిందండి. మీకు ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది, ఇది ఏమీ డ్యామేజ్ కాదు. మనకి హ్యాండ్తో చేసే పని ఏదైనా కూడా పర్ఫెక్ట్గా రాదు కదా. సో ఇది చక్కగా చిన్న బార్డర్ కూడా ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఈసారి మనం చాలా డిజైన్స్ని రీస్టాక్ చేసాము. ఇంకా రిపీట్ అడిగే కలర్ కాంబినేషన్ లైట్ గ్రేకి గచ్చ కలర్, దానికి ఇలా లైన్స్ మధ్యలో షేడెడ్ కూడా ఉంది. కింద మనకి నీళ్ళంత వరకు అలా ఒక కొంచెం కోరా షేడ్ మీద అలా లీఫ్ డిజైన్ గ్రే కలర్తో ఇచ్చారు. కింద కూడా రిబ్బన్ బార్డర్ ఉంది. చాలా క్లాసీ కలర్ కదా, అసలు రీసెంట్గా ఉంటుంది. కొన్ని అంటే బ్రైట్ కలర్స్ ఇప్పుడు రెడ్ అలా చూపించాను కదా, ఇది కొంచెం డీసెంట్ స్టైల్. లీఫ్ డిజైన్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు ఇలా రీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4300. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్లో మనం చూసాం కదా, ఇలా పోల్కా డాట్స్ వచ్చి లంగావణిలో సేమ్ అదే స్టైల్ లాగా ఇలా కుచీలు పట్లేలా వస్తుంది. కింద బార్డర్ వస్తుంది. మనం లైట్ పీచ్ కలర్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ టైం కూడా. ఇది కొంచెం డార్క్, మరి రెడ్ కూడా కాదు, కొంచెం ఆరెంజిష్ రెడ్లా ఉందండి, డార్కే. అది పీచ్ కలర్ ఏమో లైట్ షేడ్, ఎందుకంటే చాలామంది ఆ కలర్ పెట్టి అడుగుతున్నారు పీచ్ కలరు. మనకి ఈసారి ఈ కలర్ వచ్చింది డార్క్. మనకి ఇలా ఇక్కడ తిరిగే దగ్గర నుంచి ఇలా పోల్కా డాట్స్ వస్తుంది. బాగుందండి కలర్ అయితే. రెడ్ కూడా రెడ్ కాదు చెప్తున్నాను కదా, ఆరెంజిష్ రెడ్ కలర్లో ఉంది. ఇలా పళ్ళు వస్తుంది. సేమ్ మనకి వైట్ చూసాం కదా, అదే స్టైల్ లాగా బ్లాక్ కలర్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. మనం లాస్ట్ టైం చూసినప్పుడు బ్లాక్కి ప్లెయినే వచ్చాయి బ్లౌజెస్ కూడా. చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 4300. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పెయింట్స్. మన అన్ని బ్లాగ్స్ డిజిటల్ ప్రింట్స్ అన్నీ అయిపోయినాయి. మరి హ్యాండ్ పెయింట్స్ కూడా కావాలి కదా. చాలా బాగున్నాయి చూడండి. మనకి ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి హ్యాండ్ పెయింట్స్లో కూడా. ఇది వచ్చేసరికి గ్రే, డార్క్ మబ్బు గ్రే ఉంటుంది కదా ఆ కలరు. ఇలా మనకి పైవైపు ఇలా చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు రెడ్ కలర్తో. మొత్తం హ్యాండ్ వస్తుంది మనకి ఇలా స్కర్ట్ బార్డర్ లాగా. ఇక్కడ ఒక లైట్ పీచ్ కలర్ ఇచ్చారు. గ్రీను అలా వాటరు దాంట్లో డక్స్ ఉన్నట్టుగా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి అలా రిబ్బన్ బార్డర్ అనేది ఉంది. చాలా నీట్గా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే, దానివల్లే మనకి కొంచెం ప్రైస్ ఉంటాయి. ఇలా స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇదే డిజైన్ వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా అమ్మాయి కుండతో కూర్చున్నట్టు చక్కగా విలేజ్ థీమ్ లాగా ఇచ్చారు చూడండి. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అసలు. ఆ పెయింటింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. ఆ గ్రీన్ కలరే అక్కడ మనకి గ్రీన్ ఇచ్చారు కదా, మంచి లీఫ్ గ్రీన్ డార్క్ షేడ్. చాలా బాగుంది కలర్ అయితే, చాలా నీట్గా ఉంది. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. మనకి ఇక్కడ వాడారు కదా ఇదే షేడ్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4500. నెక్స్ట్ వన్ వచ్చేసి అది హ్యాండ్ పెయింటింగ్లో డిఫరెంట్ స్టైల్, ఇవి డిఫరెంట్ స్టైల్. సో దానివల్ల ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఏదైనా కూడా క్వాలిటీని బట్టే ఉంటుంది ప్రైస్ అనేది. మనం ఇలాంటి వెరైటీస్లో మనం 5-2లో కూడా చేసాం కదా, అది వేరే వస్తుంది, ఇంకా ఫైన్ వస్తుంది అది. ఇది వచ్చేసరికి మనకి ఒకలాంటి లైట్ మెంతి షేడ్లో కూడా, ఎల్లోలో కూడా ఒక డిఫరెంట్ షేడ్. బాగుందండి షేడ్ కలర్ అయితే. మీరు చూడండి మనకి కలర్స్ యూజ్ చేసే కలర్స్, ఆ హ్యాండ్ పెయింటింగ్ టెక్నిక్స్ కూడా వేరే ఉంటుంది. ఇలా కిందంతా అలా కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. ఆ డై చేసిన స్టైల్ చూడండి. ఇది మనకి కుచీలంతా బార్డర్ స్టైల్ ఇచ్చారు. అలాగా పైన అంతా ప్లెయిన్ వచ్చి కుచీలు కంప్లీట్ అయ్యాక మనకి ఇలా అదే ఫ్లవర్ డిజైన్ నిలువుగా ఇచ్చారు చూడండి. నిలువుగా ఇచ్చారు. మళ్ళీ కొంచెం లైట్, ఇంకా డార్క్ డై చేయాలి, ఇక్కడ లైట్ డై చేయాలి, మళ్ళీ ఇలా నిలువుగా. మనం ఈ స్టైల్ డిజైన్ కూడా ఏదో చేసినట్టున్నాం కదా. మధ్యలో మళ్ళీ ఇక్కడ గ్రే వచ్చింది, చివరి కూడా గ్రే ఇచ్చారు. సో మనకి గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందండి కాంబినేషన్ అయితే. రీసెంట్ హ్యాండ్కి కూడా మళ్ళీ బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఎవరికైనా కూడా బాగుంటుంది. చాలా బాగుంది కదా, ఫాస్ట్గా చేసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4750. మనకి ఇందులో కొంచెం దగ్గర షేడ్స్ ఉన్నాయి కానీ డిజైన్స్ వేరు. ఇది చూడండి, ఇది ఒక రస్ట్ షేడ్ ఉంటుంది కదా ఆ కలర్. డిజైన్ అయితే లీఫ్ డిజైన్, ఒక కొమ్మ డిజైన్ ఇచ్చారు. ఇలా ఈ సెల్ఫ్ కలర్ లాగా ఒకటి ఇచ్చారు, ఒకటి గ్రీన్ కలర్ లీఫ్. మీదంతా కూడా కొంచెం అసిమెట్రిక్గా పైకి కిందికి అన్నట్టుగా ఇచ్చారు. కుచీల్లో కూడా మనకి డిజైన్ ఇచ్చారు. ఒక అమ్మాయి బొమ్మ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో. అమ్మాయి బొమ్మ జింక, ఒళ్ళో జింక ఉన్నట్టుగా ఇచ్చారు. జింకే అనుకుంటున్నాను నేను, అందులో చూస్తాను. హ్యాండ్తో పాటు చాలా నీట్గా ఇచ్చారు. ఇది కుచీలు స్టార్టింగ్ నుంచి అలాగే ఉంటుంది. కింద చూడండి ఒకలాంటి కలర్ ఇచ్చారు, ఆనియన్ షేడ్ కలర్ లాగా ఇచ్చారు. అక్కడి నుంచి మనకి ఇలా ప్రిల్స్ దగ్గర ఇలా వస్తుంది. సింగిల్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది డిజైన్ అంతా కనిపిస్తూ. ఇలా అమ్మాయి బొమ్మ, ఇదే బొమ్మ అక్కడ కొంచెం చిన్నగా ఇచ్చారు. చాలా బాగుంది కదా. కలరింగ్ ఏంటి, డిజైన్ ఏంటి, చాలా నీట్గా వచ్చింది.
చివరి కూడా మళ్ళీ ఆనియన్ షేడ్ కలర్ ఇచ్చారు. అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. హ్యాండ్కి కూడా 3 లీవ్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు. అది రెగ్యులర్గా చూడండి ఇలాంటి డిజైన్స్. ఈ సారీ ప్రైస్ కూడా 4750. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్, ఒకలాంటి లైట్ ప్యాడ్ కసర్ కలర్ అలా అంటాం కదా, మన పెసర్ గ్రీన్ కూడా కాదేమోనండి, ఒకలాంటి షేడ్ బాగుంది. ఇలా మనకి హాఫ్ వర్క్ కూడా హ్యాండ్ పెయింట్ వచ్చింది. అలా అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతూ అలా డిజైన్ అనేది తీసుకొచ్చారు. 2 సైడ్స్ మనకి ఇక్కడ పైన బ్రౌన్ షేడ్ లాగా ఇచ్చారు, కింద మళ్ళీ ఆనియన్ పింక్ షేడ్ లాగా. ఎంత బాగుందో చూడండి, క్లాసీ డిజైన్స్ అసలు. పళ్ళులో కూడా అమ్మాయి పంపించారు, నీట్గా ఉంది. హెయిర్ అంతా ఇచ్చారు. దీనికి చివరి కూడా మనకి కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ వచ్చారు. బాగుందండి, షేడ్ బాగుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. హ్యాండ్కి 2 హ్యాండ్స్కి కూడా ఇలా లీవ్ కొమ్మలాగా ఇచ్చారు, ఒక కొమ్మ డిజైన్ ఇచ్చారు. చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4750. నెక్స్ట్ మన లాస్ట్ కలర్ వచ్చేసి రత్నావళి కలర్. డార్క్ షేడే, చాలా బాగుంది చూడండి. ఇక్కడ పైన కొద్దిగా లైట్ షేడ్ ఇచ్చారు, ఒక స్కై బ్లూ షేడ్ లాగా లైట్ ఇచ్చారు. కిందంతా మనకి ఇలా అలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద కూడా కొద్దిగా లైట్ షేడ్ ఇచ్చారు. ఇలా డిజైన్ ఇస్తూ కొంచెం పైకి హెచ్ తగ్గుల్లాగా ఇచ్చారు. దీనికి మళ్ళీ కన్నుల్లాగా కూడా ఇచ్చారు మధ్యలో. ఇలా హార్స్ డిజైన్. చివరికి వచ్చేసరికి పళ్ళులో మనకి ఇలా డిజైన్ ఇచ్చారు. బాగుంది, న్యూ స్టైల్ లాగా ఉంది. ఆ లైట్ షేడ్ ఇచ్చారు కదా, ఒకలాంటి గ్రే షేడ్, ఆ కలరే ఇచ్చారు. బ్లౌజ్ కూడా హ్యాండ్కి ఇచ్చారండి, ఒక చిన్న ఫ్లవర్ షేప్ లీఫ్ డిజైన్. 2 హ్యాండ్స్కి కూడా లీఫే ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 4750. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు కూడా వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.